రేట్స్ మీద జరుగుతుంది. అండ్ హీరోలు వాళ్ళ మార్కెట్ డే బై డే మార్కెట్ అనేది కూడా బాగా పెరిగిపోతుంది. సో దానికి తగ్గట్టు ప్రమోషన్స్, ఒకప్పుడు అంటే ప్రమోషన్స్ లేకపోవు, జస్ట్ హీరో సినిమా రిలీజ్ అయింది డేట్ అనౌన్స్ చేస్తే చాలు. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ వగేరా వగేరా. ఒకప్పుడు ఏంటంటే రివ్యూస్ ఉండేవి కాదు, ఇప్పుడు రివ్యూ ఛానల్స్ ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ రివ్యూ పెట్టేస్తున్నాడు. సో అది కూడా కొంచెం సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది కదండి. సో దాన్ని కూడా మనం కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. ఎటు పెట్టి ఎప్పుడు చూసినా ప్రొడ్యూసర్లు అయితే తప్పు, ప్రొడ్యూసర్ అలా పెంచితే మేము ఇలా చూస్తాము అంటే, ఇప్పుడు వాళ్ళ సైడ్ తప్పు ఉంది, మన సైడ్ తప్పు ఉంది. వాళ్ళు అలా పెంచడం తప్పే, మనం అలా చూడడం కూడా తప్పే. కానీ మనది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా మీద ఎంతమంది ఆధారపడుతున్నారో తెలుసు. ఎన్నో వందల కుటుంబాలు దాని మీద ఉన్నాయి. ఇప్పుడు మన ఈ ఫిలిం నగర్ ఆ ఏరియాలోకి వెళ్తే మార్నింగ్ ఎంత ఉంటారో మీరు ఒకసారి చూడండి. ఫిలిం నగర్ ఏరియాలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. సో మనం చూసినట్లయితే ఇటు ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కదా. సో ఆయనకి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? కొంతమంది నిర్మాతలు అయితే ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఇలాంటి వాళ్ళని చాలా అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఆ ప్రొడ్యూసర్ ఎవరు చెప్పారు అని కరెక్ట్గానే చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి జరిగింది అనుకో, వాడిని చూసి ఇంకోటి భయపడతాడు. ఒకరిని కొట్టామనుకో, వాడిని నేను కొట్టే స్టైల్ చూసి నాకు భయపడాలి, ఒకడు ఆటోమేటిక్గా భయపడతాడు. సో వీడికి జరిగింది అనుకో, అమ్మో నన్ను కూడా చంపేస్తారు అని చెప్పి వాడు కూడా ఇంకోటి తయారు చేయాలని కూడా భయపడతాడు. సో ఇట్ మేక్ సమ్ సెన్స్. ఎన్కౌంటర్ కానీ అలాంటిది ఏదైనా కొంచెం గట్టి శిక్ష చేయాలి. ఎన్కౌంటర్ అనేది ఒక చిన్న శిక్ష, ఎందుకంటే అది బుల్లెట్ తగిలే లోపల చచ్చిపోతాడు, తగిలిందంటే తెలిసే లోపే చచ్చిపోతాడు. దాంట్లో ఏముందని నొప్పి, కొంచెం గట్టి శిక్ష తినేసి చంపేయాలి అప్పుడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకే ఎన్కౌంటర్ చేయని వాళ్ళు ఇలాంటి వాళ్ళకు